మనతో మాట్లాడే వాళ్ళు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడం కొన్నిసార్లు చాలా కష్టం కదా. అసలు విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా కొన్నిసార్లే అబద్ధాలను కరెక్ట్గా పట్టుకోగలరట. అయినా సరే కొన్ని లక్షణాలు మనల్ని కొంచెం అలర్ట్ చేస్తాయి. వాటిలో ముఖ్యమైన 3 విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, వాళ్ళ ముఖాన్ని కళ్ళను గమనించడం. అబద్ధం చెప్పేవాళ్ళు కళ్ళలోకి సూటిగా చూడలేరని చాలామంది అనుకుంటారు, కానీ ఇది ఎప్పుడు నిజం కాదు. కొంతమంది కావాలనే ఎక్కువగా కళ్ళలోకి చూస్తూ తాము చెప్పేది నిజమని నమ్మించడానికి ట్రై చేస్తారు. అలాగే వాళ్ళ ముఖంలో టెన్షన్ లేదా కంగారు ఒక్క క్షణం పాటు కనిపించి మాయమైపోవచ్చు. రెండవది, అవసరం లేని వివరాలు చెప్పడం. అబద్ధాన్ని దాచిపెట్టడం కోసం అవసరం లేకపోయిన విషయాన్ని బాగా సాగదీసి చిన్నదాన్ని కూడా చాలా పెద్దదిగా చేసి చెప్తుంటారు. మిమ్మల్ని ఎలాగైనా నమ్మించాలనే ఆతృతలో వాళ్ళు అలా అనవసరమైన డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తుంటారు. ఇక మూడవది, వాళ్ళు చెప్పే మాటకి చేసే పనికి సంబంధం లేకపోవడం. ఉదాహరణకు, అవును అని నోటితో అంటూనే తల అడ్డంగా ఊపడం, లేదా మాట్లాడేటప్పుడు చేతులతో మళ్ళీ ముక్కుని తాకడం లాంటివి చేయొచ్చు. అయితే ఇవి కేవలం టెన్షన్కు గుర్తులు కూడా కావచ్చు. ఎవరైనా మామూలుగా టెన్షన్ పడినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు. కాబట్టి కేవలం దీన్ని బట్టి వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మనం ఒక నిర్ణయానికి రాలేం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పినవి కేవలం కొన్ని సూచనలు మాత్రమే. ఇవే 100% నిజమని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు కావు. ఈ సమాచారాన్ని వేరే వాళ్ళకి జడ్జ్ చేయడానికి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మాత్రమే జాగ్రత్తగా వాడుకోండి.